మన దేశంలో పాకిస్తాన్ నుండి ఎందరు వచ్చారు ఇప్పుడు అది లెక్కలు తేలుస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళని చెప్పే వాళ్ళలో కూడా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం మొన్న మాట్లాడుకున్నాం మనం. శ్రీలంకకి పోయేటటువంటి సందర్భంలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, తమిళనాడు ఎయిర్పోర్ట్లో. వాడు ఈ దేశంలోనే తీవ్రవాద సంస్థ నాయకుడు, గుంటూరులో ఉన్నాడు చాలా రోజుల పాటు. ఆ తర్వాత వరంగల్ వెళ్ళి అక్కడ బిర్యానీ సెంటర్ అది పెట్టుకున్నాడు. వాడు ఈ దేశం మొత్తం తీవ్రవాదానికి సంబంధించినటువంటి లీడర్ అని. వాడు వచ్చింది పాకిస్తాన్ నుంచి అని. అట్లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వెళ్ళిపోయి బంగ్లాదేశ్ నుండి భారత్లోకి శరణార్థుల రూపంలో అడుగుపెట్టి నిదానంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఏ వ్యాపారం చేసుకుంటానా, లేకపోతే చిన్న బండి నడుపుకుంటానా, అట్లా 10 మందితో స్నేహాలు చేసి రూపాయి అవసరమైతే జేబులోది ఖర్చు పెట్టి అట్లా ఒక బంధుత్వాన్ని తయారు చేసి ఆ తర్వాతన వీళ్ళ యాక్టివిటీని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నడుపుకుంటూ చేసుకెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎందరు, ఎవరు, ఎక్కడ అన్నటువంటి తేలుస్తున్నారు.